భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజాకళలో భాగంగా వర్షం అడ్డం పడ్డ భూకంపాలు వచ్చిన ప్రజాకళ అనే కళారూపాల ప్రదర్శన మాత్రం ఆగదని చెప్పడానికి ఈరోజు నిదర్శనం. అందులో భాగంగా ముందుగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చేత కళా ప్రదర్శనలో భాగంగా మళ్ళొక పాట. ఈ పాటను రాసినటువంటి వ్యక్తి చింతల యాదగిరి అన్న. ఆటాడుకుందామా పాటపాడుకుందామా అందరము కూర్చొని మాట్లాడుకుందామా మనమందరము కూర్చొని మాట్లాడుకుందామా. కార్యక్రమానికి విచ్చేస్తున్న భాషా సాంస్కృతిక శాఖ గౌరవ సంచాలకులు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి ఐఏఎస్ గారికి స్వాగతం తెలియజేస్తూ ఒకప్పుడు కోడి కుసయాలకు నిద్రలేసేది, కోడి కుసయాలకు అందరం కలుసుకునేది. ఇప్పుడు అలారాలు మోగుతున్నాయి ఫోన్లల్లో. మాటలెన్నో చెప్పుకుంటూ సగుచ్చినట్టుగానే 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 మాటలెన్నో చెప్పుకుంటూ మనసులోని రంగంతా మాయమైపోయేది, మనసులోని రంగంతా మాయమైపోయేది, మనసులోని రంగంతా మాయమైపోయేది. ఇలాంటి మనిషేమో ఇబ్బందులే పడుతూ, ఇలాంటి మనిషేమో ఇబ్బందులే పడుతూ తనలోనే దాచుకుని తల్లడిల్లుతున్నాను. అటాడుకుందామా పడబడుకుందామా అందరము కూర్చొని మాట్లాడుకుందామా అందరము కూర్చొని మాట్లాడుకుందామా. ఇటువంటి భాగవత భజనలు, చెక్క భజన, కోలాటము, మందెచ్చులాటలు, ఈ ఆటలన్నీ ఒకప్పుడు ఉండే అని చూపించడానికి ఈరోజు ఏ వేదికలు లేవు. కానీ భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రజాకళలు ఇంకా బతికే ఉన్నాయి. అంతరించిపోతున్న కళాకారులను బయటికి తీసుకొద్దామనే ఉద్దేశంతో పెట్టినటువంటి కళా వేదిక ఇది. ఒకప్పుడు ఎట్లుండే
పిల్లగట్టు రాడవాడుతుండేది చెక్కపల్లిల పిల్లగట్టు రాడవాడుతుండేది ఇంట్లోకి తీరి వచ్చి మన బతుకులు జడగొట్టి ఇంట్లోకి తీరి వచ్చి మన బతుకులు జడగొట్టి అంత దూరం అవసరం లేదు ఆ చేతిలోకి సెల్ఫోనొచ్చి మన బతుకు జడగొట్టి చేతిలోకి సెల్ఫోనొచ్చి మన బతుకులు జడగొట్టి విదేశీ సంస్కృతంతా మన కంటాడుతుంటే అటాడుకుందామా పడబడుకుందామా అందరం కూర్చొని మాట్లాడుకుందామా అందరం కూర్చొని మాట్లాడుకుందామా కాళ్ళుండి ఆడలేమా నోరుండి పాడలేమా కాళ్ళుండి ఆడలేమా నోరుండి పాడలేమా బతుకంత బజారుతో మోసిపోయి బతుకుదాము ఆడాడుకుందామా పడబడుకుందామా అందరం కూర్చొని మాట్లాడుకుందామా అందరం కూర్చొని మాట్లాడుకుందామా అందరం కూర్చొని మాట్లాడుకుందామా ప్రసాద్ భయ్య చెప్పినట్టు నిజంగా ఈ మాయదారి సెల్ ఫోన్ అలాగే టీవీలు వచ్చి గ్రామాల్లో ఐక్యత కరువైపోయి రచ్చబండ దగ్గర కలుసుకునే రోజులే పోయినాయి. మరి అటువంటి సంస్కృతిని మర్చిపోతున్నాం మనం. నిజంగా మరుగున పడ్డటువంటి జానపద కళల్ని వేదికకి తీసుకొచ్చి రవీంద్ర భారతి నగరం నడిపొడ్డున కళాప్రియులైనటువంటి కళాభిమానులకి కనువిందు చేసే ప్రయత్నం ఈ తెలంగాణ ప్రజాకళ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల పాటు జరుగుతుంది. అందులో ఈరోజు 70వ రోజు మందెచ్చుల కథ అనే ఒక విభిన్నమైనటువంటి తెలంగాణకే సొంతమైన ఒక కళారూపాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వాళ్ళని గుర్తించి పెద్దిరాజు మరియు వారి కళా బృందం కళాకారులని సాధారణంగా ఈ భాషా సాంస్కృతిక శాఖ వేదికకి స్వాగతిస్తూ మరి వారి కథాగానాన్ని ఇప్పుడు విందాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రసజ్ఞులైన ప్రేక్షకులందరికీ ఈ కార్యక్రమం భాషా సాంస్కృతిక శాఖ యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అలాగే మన సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారి ఆదేశాలతో మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖలలో 99 రోజుల పాటు ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సాంస్కృతిక శాఖ కూడా అదే పందాలో మరి 99 రోజుల పాటు ఇక్కడ వివిధ కళారూపాలని రవీంద్ర భారతి నడిబొడ్డున ప్రదర్శిస్తూ వివిధ కళాకారులని ప్రత్యేకించి మరుగున పడ్డ తెలంగాణ జానపద కళల్ని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేసే ప్రయత్నం. మరి మంద ఇచ్చిన కథ అనే విభిన్నమైన